మీరంతా సింక్ లోనే ఉన్నారు, మంచి సింక్ లో ఉన్నా, గెలుపు పక్కా అంటున్నారు. పక్క. మరి టీడీపీ పార్టీ మీకు ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగంగా ఇండియాలో భాగస్వామ్యంగా ఉంది, కేంద్రంలో చాలా క్రియాశీలక భూమికి పోషిస్తుంది. అవునండి. సో ఇప్పుడు తెలంగాణలో బై ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ మరీ ముఖ్యంగా టీడీపీ సపోర్ట్ చేస్తున్న బీజేపీకి. మళ్ళీ మీరు పెద్దవాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. నేను మాట్లాడుతున్నా పార్టీలో నిన్న మొన్న వచ్చానండి. ఇది ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది అంటే, రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులు సామ రామ్మోహన్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ పార్టీ నేత కేటీఆర్ రహస్య భేటీ జరిగింది నారా లోకేష్ తో అని ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకో వివాదాస్పదం చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు చెప్తే రామచంద్రరావు గారికి పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు. నేను నిజంగా చెప్తున్నా తండ్రి, అసలు ఉన్నది లేంది ఉన్నది ఇంత మాటలు పుట్టించడం రాజకీయాల్లో ఉంటాయని గత 13-14 నెలలు వచ్చాక తెలుసుకున్నా. నాకు అసలు ఇలాంటివి రావు, ఇలాంటివి తెలియవు. ఇటు తిరిగితే ఓ కొత్త స్టేట్మెంట్, అటు తిరిగితే అటో కొత్త స్టేట్మెంట్. అసలు ఇట్లా స్టేట్మెంట్లు ఇచ్చారు చెప్పారని తెలుసుకునే లోపల ఇంకో కొత్త స్టేట్మెంట్. నాన్న నాకు ఇన్ని స్టేట్మెంట్లు తెలియవు, నాకు ఇవి అర్థం కాదు. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీతోటి, అర్థమైందా నాయన? కానీ ఒక పార్టీ ఒక స్టేట్ లో అంటే టీడీపీ బీజేపీ ఒక అలయన్స్ ఆంధ్రాలో జరిగింది. ఓపెన్ గా అడగండి, నేను ఒక సమాధానం చెప్తాను. 13 నెలలు 14 నెలలు అయింది. నా లెవెల్లో అవుతాయని అనే పనులు, నా లెవెల్లో నాకు చెప్పి చేస్తారు అనే పనులు, అలా కామన్ సెన్స్ ఉపయోగించాలి కదా వీళ్ళు కూడా. అది ఎక్కడ అమిత్ షా గారి లెవెల్లో మోదీ గారి లెవెల్లో జరిగే సంభాషణలు ఇప్పుడు ఇక్కడ జరగాలనుకో తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు, ఇక్కడ సీనియర్ లీడర్లు అవుతుంది. ఏదో పార్టీలో మనం ఎంట్రీ కొట్టుకొని బోడీ మనకు టికెట్ వచ్చి నిలబడిపోయిన దానికే ప్రతి తెలిసిపోతాయేంటి మనకి ఇక్కడ. మీకంటే అంచనా ఉంటుంది కదా తెలియకపోయినా. నాకేమో నేను అసలు నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్న. నేను అసలు నా గాంధీ నాకు సంబంధం లేనిది నేను జోక్యం కలిగించుకో. కానీ ఇప్పుడు మీరు మీ మీద వస్తున్నటువంటి వార్తల ప్రచారం చూస్తే జూబ్లీ హిల్స్, గోషామహల్, అంతకుముందు మీరు నిలబడిన హైదరాబాద్, ఓల్డ్ సిటీ, అన్నిట్లో కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గాలు ఏంటి అంటే అయస్కాంతం లాగా మాధవీలత అతుక్కుంటుంది ఆ నియోజకవర్గానికి. అంటే బహుశా అక్కడ మాధవీలత అయితే ధైర్యంగా నిర్భయంగా నిలబడుతుంది అని ఒక ప్రజావాణి ఏమో నాన్న. మనకేం ప్రజలకు వాణి ఉంటుందా, వాక్కు ఉంటుందా? అంతేగాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరైతే. ఏమని ఎక్కడిచ్చినా ఢీకొంటాను, ఏదైనా చేయగలుగుతాను. రాజకీయాల్లో మీరు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. రాజకీయాల్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవట్లే. రాజకీయాల్లో బీజేపీ పార్టీకి ఏం కావాలంటే చేస్తానన్న. మా బీజేపీ శత్రువు ఎవరున్నా యుద్ధానికి రెడీ. ఏం తేడా పడిందన్న? వాడు కనుక ప్రజాశత్రువు అయితే వాడు నా శత్రువు. దట్స్ ఇట్. వాడు కనుక ప్రజాశత్రువైతే వాడు నా శత్రువే, దీనికి తిరుగులేదు. అటువంటి యుద్ధానికి బీజేపీ కన్నా నన్ను పంపిస్తే బీజేపీకి దండం పెట్టుకొని అహోభాగ్యమా అనుకుంటూ వెళ్ళిపోతాను నేను.